ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. జీసస్ కాల్డ్ హిస్ డిసైపుల్స్ టు గివ్ దెమ్ అథారిటీ ఓవర్ అన్క్లీన్ స్పిరిట్స్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి వారికి అపవిత్రాత్మలన్నిటి మీదను అధికారము ఇచ్చి ఉన్నారు. సో ఆయన పిలిచాడు అపవిత్రాత్మలన్నిటినీ వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసునందు విశ్వాసం ఉంచారు, యేసుని వెంబడిస్తూ ఉన్నారు. వారికి కలిగిన సమస్తాన్ని, వారి కుటుంబములను, వారి యొక్క వ్యాపారములను, విలువైన ఆ వస్తువులను అన్నిటినీ కూడా విడిచిపెట్టి యేసును వారు వెంబడిస్తూ వచ్చి ఉన్నారు. సో యేసు యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా యేసు అదే అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన ఆ శిష్యుల్ని పిలిచారు అపవిత్రాత్మలన్నిటినీ వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ప్రతి విధమైన వ్యాధి. సో అంటే ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకరకాల వ్యాధులు, రకరకాల క్యాన్సర్స్, ఇంకా బాడీ అంతటిలోనూ కూడా రకరకాల బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, ట్యూమర్ అంటారు, లేదంటే మౌత్ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, ఇక లివర్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కిడ్నీస్, ఇంకా అలా ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇలా రకరకాల రోగాలు ఉన్నాయి. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు, అంటే ఇవన్నీ కూడా అపవిత్రాత్మల చేత మనకు వస్తున్న ఈ రోగాలన్నిటినీ వాటిని వెళ్ళగొట్టడానికి దేవుడు మీకు అధికారం ఇచ్చి ఉన్నారు. చాలాసార్లు మనము అంటే దైవజనుల దగ్గరికి వెళతాం, మంచిది. అదే సమయంలో ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా దీన్ని నా నుండి తీసేయండి, ఈ రోగము వారిలో నుండి తీసేయండి, ఈ బలహీనత వారిలో నుండి తీసేయండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రభువు ఏమంటున్నారంటే ఆ అపవిత్రాత్మలన్నిటినీ వెళ్ళగొట్టడానికి నీకు అధికారం ఇచ్చాను, ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు నీకు అధికారం ఇచ్చాను. నేను నీకు అధికారం ఇస్తే ఈ అధికారాన్ని అంతటిని విడిచిపెట్టేసేసి మళ్ళా నువ్వు అడుక్కుంటావు ఎందుకు కదా? ఒక ఉన్నతమైన అధికారి లేకపోతే ఒక కలెక్టర్ గారు మన జిల్లా అంతటికి అన్నీ చూసుకుంటూ ఉంటారు. వారు వచ్చి మన దగ్గరికి వచ్చి నాకు ఇది చేస్తావా, ఈ పని చేసి పెడతావా అని అడుగుతారు. ఆయనకు అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఉంటారు. సో మన జీవితాల్లో కూడా అంతే. మనం ఒకవేళ వృద్ధాప్యంలో ఉండొచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, చిన్ని బిడ్డలు అవ్వచ్చు. ఇక్కడ వయసుతో నిమిత్తము లేదు, లేకపోతే గొప్పవారా పేదవారు అనేది లేదు, విద్యావంతుల అవిద్యావంతుల అనేది లేదు. సో జీవించున్న ప్రతి మనిషి ఎవరు యేసునందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఆయన ఇచ్చిన అధికారము, వ్యాధుల మీద అధికారం మనకిచ్చారు, వారిని స్వస్థపరచడానికి, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చి ఉన్నారు. సో అధికారాన్ని మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. సో అక్కడ మనం అధికారంతో నువ్వు వెళ్ళిపో అని అడగవలసిన పని లేదు. యేసయ్యా తగ్గించండి అని అడగవలసిన పని లేదు. ఆయన మనకు ఆల్రెడీ అధికారం ఇచ్చారు. నిజానికి యేసు నామములో బ్రెయిన్ క్యాన్సర్ నువ్వు ఈ బిడ్డలో నుంచి నిన్ను బయటకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను.
సో అధికారముతో మనము గద్దిస్తూ ఉండాలి. సో ప్రతి వ్యాధి మీద సర్వోన్నతుడైన దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు. అధికారాన్ని మనం ఉపయోగిద్దాం. సో ఈ రోజున ఎవరెవరు ఏ బలహీనతతో ఉన్నప్పటికీ ఆ బలహీనతలన్నిటి నుండి ఆల్రెడీ యేసయ్య అధికారం ఇచ్చారు. ఒకవేళ మనం ఇతరుల బలహీనతల గురించి మాట్లాడడమే కాదు, మనలో ఉన్న బలహీనతతో కూడా మనం మాట్లాడే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. నాలో ఉన్న సమస్త బలహీనపరుస్తున్న ఆత్మ యేసు నామములో నేను బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. తలనొప్పి యేసు నామములో నన్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఆందోళన యేసు నామములో నన్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. సో వీటి మీద, వ్యాధుల మీద మనకు అధికారం ఇచ్చారు, అపవిత్రాత్మల మీద మనకు అధికారం ఇచ్చారు. ఒకవేళ భయము, ఆందోళన, అపవిత్రాత్మ మనల్ని బాధిస్తూ ఉంటే, ఏ పరిస్థితి అయినా సరే అధికారం ప్రభు మీకు ఇచ్చారు. కాబట్టి అధికారముతో మీరు మాట్లాడండి. అద్భుతాలు మీ ద్వారా దేవుడు చేయాలని చూస్తూ ఉన్నారు. సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు నాయన. శిష్యులకి ఇచ్చిన అధికారాన్ని వారు ఉపయోగించి ఉన్నారు. అనేక మందికి వారి ద్వారా స్వస్థత, విడుదల మీరు ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ రోజున మిమ్మల్ని అంగీకరించుచున్న ప్రతి బిడ్డకు కూడా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అధికారముతో బిడ్డలు నాయన అధికారాన్ని ఉపయోగించి స్వస్థత, విడుదల పొందుకున్నట్లుగా నీ కృప ఈ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు ఆస్వాదించబడినట్లుగా మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.